హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఎలా ఉండాలి అనే విషయం పైన ఒక మంచి కథను చెప్పబోతున్నాను. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? మాధవాపురం అనే గ్రామంలో సుందరయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి 10th క్లాస్ చదువుతున్న ఒక్కగానొక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు పేరు రమేష్. రమేష్ మంచివాడే కానీ చాలా కోపిష్టి. అలా ప్రతి చిన్నదానికి ప్రతి ఒక్కరిపైన కోపడుతూ ఉండేవాడు. కానీ తనకి కోపం తగ్గగానే మరలా అందరికీ క్షమాపణ అడిగేవాడు. అలా చాలాసార్లు రమేష్ చేయడంతో సుందరయ్య రమేష్ని గట్టిగా మందలిస్తాడు. అలానే నీకు కోపం వచ్చినప్పుడల్లా మన వాకిట్లో ఉన్న తలుపుకు ఒక మేకును కొట్టు అని సుందరయ్య తన కొడుకైన రమేష్కి చెప్తాడు. అలా చెప్పడంతో మరుసటి రోజు నుంచే తనకి కోపం వచ్చినప్పుడల్లా తలుపుకు మేకులను కొట్టడం ప్రారంభిస్తాడు రమేష్. అలా రమేష్ కొట్టిన మేకులతో తలుపంతా అందవికారంగా తయారవుతుంది. అప్పుడు సుందరయ్య తన కొడుకును పిలిచి ఆ తలుపును చూపించి, ఇన్ని మేకులు కొట్టడం వలన తలుపంతా చూడడానికి అసహ్యంగా ఉంది కదా, అలానే నువ్వు కూడా పదే పదే కోపపడే కొద్దీ నిన్ను కూడా ఎదుటివారు అసహ్యంగానే చూస్తారు అని రమేష్తో చెప్తాడు. ఆ మాట రమేష్ విని, అర్థమైంది నాన్న, నన్ను నేను మార్చుకుంటాను అని తన తండ్రికి సమాధానమిస్తాడు. అప్పుడు సుందరయ్య, మంచిదే కానీ ఇప్పటి నుంచి నువ్వు కోపం ఆపుకున్న ప్రతిసారి ఆ తలుపుకు కొట్టిన మేకులను ఒక్కొక్కటి తీస్తూ ఉండు అని సుందరయ్య రమేష్తో అంటాడు. రమేష్ అలానే కోపం ఆపుకున్న ప్రతిసారి తలుపుకున్న మేకులను తీయడం ప్రారంభిస్తాడు. కానీ తాను మేకును తీసిన ప్రతిసారి ఆ తీసిన చోటున రంధ్రం కనిపించేది. రమేష్ కోపం తగ్గి మేకులన్నిటినీ తీసేసినా తలుపంతా రంధ్రాలతో మిగిలిపోయింది. అప్పుడు ఆ తలుపును చూపించి తన తండ్రి రమేష్తో ఇలాగంటాడు, నువ్వు ఎదుటి వాళ్ళపైన కోపం చూపించినప్పుడల్లా వారి హృదయాల్లో ఒక మేకును దించినట్టే. అదే కోపం తగ్గి మరలా తిరిగి వారికి క్షమాపణ చెప్పే విధానం కొట్టిన మేకును తీయడం లాంటిదే. అందుకే ఎవరి మీద అనవసరంగా కోపపడకు అని రమేష్తో అంటాడు. తన తండ్రి మాటల్లో అర్థాన్ని గ్రహించిన రమేష్ ఇంకెప్పుడూ కోపడలేదు. అందుకే బైబిల్లో దేవుడు మన కోసం కొన్ని మాటలను వ్రాయించాడు. అవేంటంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, ఆత్రపడి కోపపడవద్దు. నిజమే కదా పిల్లలు, మనం అనవసరంగా ఆవేశంగా ఎవరి మీద మన కోపాన్ని చూపించకూడదు. బుద్ధిహీనులే ఆ విధంగా చేస్తారు. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని కూడా బైబిల్లో ఉంది. మనం దేవుని నీతిని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాం. కానీ దేవుని నీతిని నెరవేర్చడానికి మన కోపమే అడ్డుగా ఉందేమో కదా అని ఒకసారి పరీక్షించుకుందాం. మనం ఏదైనా అల్లరి చేస్తే మన మీద మన పేరెంట్స్ కోపడతారు. అలానే ఏదైనా హోంవర్క్ చేయకపోతే స్కూల్లో టీచర్స్ కూడా కోపడతారు. వాళ్ళు మన పైన కోపడ్డారని వాళ్ళ మీద మనం కోపాన్ని అసూయని పెంచుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు కోపడే దాంట్లో ఒక అర్థం ఉంటుంది. మనం బాగుపడాలనే వాళ్ళు మన మీద కోపడతారు. కాబట్టి ఇప్పటి నుంచి మనం అనవసరంగా ఎవరి మీద కోపం పెంచుకోకుండా, తల్లిదండ్రులు మన మీద కోపపడినా వాళ్ళ కోపంలో అర్థం ఉంటుందని గ్రహించి వారి మాటలు విని దేవుని నీతిని నెరవేర్చే పిల్లలుగా ఉందాం. ఈరోజు కదా అంతే పిల్లలు, అందరూ కోపం తగ్గించుకుంటారని అనుకుంటున్నా. మరొక రోజు క్రొత్త కథతో మీ ముందుకు వస్తాం. ఇలాంటి కథలు ఇంకా కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మీ ఫ్రెండ్స్ కూడా వినాలనుకుంటే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ పిల్లలు.